జర్నలిస్టు కొమ్మినేని అరెస్ట్ చేసిరట ఆంధ్రప్రదేశ్లో. ఈయనేనా? పరారీలో విశ్లేషకుడు కృష్ణన్రాజు. అమరావతిని వేశ్యల రాజధాని అనడం పైన దళిత నేత కంభంపాటి శిరీష ఫిర్యాదు చేసిందట. హైదరాబాద్లో కొమ్మినేని అదుపులోకి తీసుకున్న ఏపీ పోలీసులు రాత్రి పొద్దుపోయేదాకా విజయవాడలోనే నేడు కోర్టులో హాజరుపరుస్తారట. మహిళల నిరసనల వెల్లువ సాక్షి పైన 60కి పైగా ఠాణాల్లో కంప్లైంట్ చేసిరట. ఆ వ్యాఖ్యలు జుగుప్సాకరం, హేయం, బాధ్యులపైన కఠిన చర్యలు తీసుకోవాలి. మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఏం లేదు, జగనన్న కళ్ళలో ఆనందం కోసం కొమ్మినేని అన్న మాట్లాడి ఉంటాడు, అంతే, ఏం లేదు. ఇప్పుడు కొమ్మినేని అంటే ఆయన జగన్మోహన్ రెడ్డి సైడు, ఇటు చంద్రబాబు నాయుడు సైడ్ ఇంకొంతమంది. ఏముందల్లా? సీనియర్ జర్నలిస్టులు కూడా ఈ రకంగా తయారైపోయారు. పార్టీలకి అనుకూలంగా మొత్తం పార్టీ కార్యకర్తల కంటే ఇదిగా తయారైపోయారు. ఈయన వైసీపీ టీడీపీ వైపు చంద్రబాబు వైపు ఉండి మాట్లాడే వాళ్ళు కూడా అదొక బ్యాచ్ ఉంటుంది సపరేట్గా. మళ్ళా అంటే ఎవరికి వాళ్ళుగా వాళ్ళు ఇచ్చే తాయిలాలకు అలవాటు పడి పార్టీలకి నాయకులకి దాసోహం అయిపోయారు. ఇంత పెద్ద సీనియర్ జర్నలిస్టులు కొంత సమాజానికి ఉపయోగపడాల్సిన వాళ్ళు కూడా ఈ రకంగా తయారైతే ఇంకేముంది? వాల్యూస్ ఏమున్నాయి? ఇంకా కింద ఉన్న జర్నలిస్టులకు ఏం నేర్చుకుంటారు మీ దగ్గర నుంచి?